ఇందిరమ్మ ఇండ్లు డబ్బా ఇండ్లు వద్దే వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నాడు. మరి ఇది ఇంతమంది వచ్చారు, అక్క ఎవరికన్నా వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండా? ఆడోటి ఈడోటి కడితే కూడా 50 కిలోమీటర్లు అవతల కట్టిరు. మనం పని చేసుకునేది ఇక్కడైతే, మనం పనిచేసే పరిశ్రమ ఇక్కడ ఉంటే, ఇండ్లల్లో పనిచేసే మనం ఇక్కడ కుదురుకుంటే, చిన్న చిన్న దుకాణాలలో పనిచేసే వాళ్ళం పేదోళ్ళం 30-40 కిలోమీటర్ల అవతల కొల్లూరులోనో లేకపోతే మేడ్చల్ అవతలనో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడితే మనం పోయేదేనాడు, ఉండేదేనాడు, మళ్ళీ వాపసు వచ్చేదేనాడు. ఈడ పని చేసుకొని మళ్ళీ పోయే వరకు పిల్లలు వండుకొని మధ్యరాత్రి అవుతుంది, సెకండ్ షో సినిమా నుంచి పోయినట్టు అవుతుంది. అవునా? ఎవడన్నా చేరిండా? అందుకే ఇవాళ మా శ్రీనివాసరెడ్డి గారు ఆలోచన చేశారు, నాతో పంచాయతీ పెట్టుకున్నాడు, ఇది చాలా విలువైన భూమి, నువ్వు ఇట్లయితే ఎట్లా అని. ఇక మనం మాట ఇచ్చినాం, కట్టాల్సిందే, మొదటి వరుస 1 లక్ష ఇల్లు కట్టాల్సిందే. ఆయన రాజీవ్ స్వగృహాలు కడితే పేదోళ్ళకి కొంత లాభం అయింది, మళ్ళా ఎవ్వరు ఇండ్లు ఇవ్వలేదు. కట్టాలంటే కుక్కట్పల్లినే ఇవాళ 11 ఎకరాల భూమి ఎతికి 100 కోట్ల రూపాయలు ఈడ పాండబ్బ అంత జగ కావాలన్నా 20 లక్షలు కావాలి. కుక్కట్పల్లి పాండబ్బ పెట్టుకోనికి జగ అనుకుంటే 20 లక్షలు తక్కువ అవుతుంది కదా. మా అక్కలకు బాగానే తెలుసు కదా, రియల్ ఎస్టేట్ చేసే మా సోదరులు ఉన్నారు పైన నుంచి కింది వరకు. పాండబ్బ జగ 10 గజాలు కొనాలంటే కూడా ఇవాళ 20-30 లక్షలు, 2 లక్షలకు గజం తక్కువ నన్ను ఉందా? అట్లాంటిది ఇవాళ 11 ఎకరాల భూమిని ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇవ్వాల్సిందే. పేదోళ్ళకి ఇక్కడ పనిచేసేటోళ్ళకి ఇక్కడనే ఇవ్వాలి, ఎక్కడ ఉండేటోళ్ళకి అక్కడనే ఇండ్లు కట్టాలని ఒక మంచి సంకల్పంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకున్నాడు. ఆయనను హౌసింగ్ శాఖ అధికారులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు మీరు. ఆ ఏళ్ళ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ కాంగ్రెస్ ఉన్నప్పుడే కట్టింది, రాజీవ్ స్వగృహ కాంగ్రెస్ ఉన్నప్పుడే కట్టింది. ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కాలనీలు ఆనాడు ఇచ్చినాం. ఇవాళ సాంప్రదాయమే దెబ్బతిన్నది. మళ్ళీ మీరు పేదలకు ఇండ్లు కట్టుకోవడానికి మనసు పెద్దది చేసుకొని కోట్ల రూపాయల విలువైన భూములను ఈరోజు పేదోళ్లకు ఈరోజు ఇస్తున్నారు. భూమికి మీ దగ్గర ₹1 తీసుకుంటలేం. కట్టడానికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది, ఒక 5-6 లక్షలు మీరు ఇస్తారు. అంతేనా శ్రీనివాసరెడ్డి గారు? భూమి ఉచితమే కదా, భూమికి ఏం తీసుకోవు కదా. మీ ఎదురుగానే మాట చెప్పించిన మళ్ళా నాకు ఆఫీస్లో చెప్పి మళ్ళీ తర్వాత ఒకటి చెప్తే కష్టమని. మీకు ఇల్లు వచ్చిందంటే భూమికి అనా పైసా తీసుకోడు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా రద్దు చేయమని నేను అధికారులకు చెప్తున్నా. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా తీసుకోవద్దు. కట్టే దాంట్లో అయ్యే ఖర్చే 5 లక్షలు నువ్వు మిగిలినవి వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఇత్తేసి పొత్తుకూడాలని చెప్పారు వెనకటికి పెద్దోళ్ళు. ఏం వేయకపోతే మనకు జిమ్మేదారి ఉండదు. మీరు వచ్చి చూసుకొని కూడా చూసుకోరు. మీరు 10,000, 20,000, 5 లక్షలు, 6 లక్షలు మీరు కడితే ఎట్లా కడుతున్నాడు కాంట్రాక్టర్ అని వస్తా పోస్తే వచ్చి చూసుకుంటారు. ఏ ఫ్లోర్లో నీకు ఇల్లు డ్రా వెళ్ళిందో మీరు వచ్చి పని మంచిగా అవుతుందా లేదా చూసుకోనికి ఉంటుంది. అందుకే నగరంలో పేదవాళ్ళ కోసం 1,00,000 ఇండ్లు కట్టాలని మొదటి విడతగా మంత్రి గారు మంచి సంకల్పంతో ఈరోజు ముందుకు వచ్చిండ్రు. ఈ ప్రాంతం ముఖ్యంగా కుకట్పల్లి కావచ్చు, కుత్బుల్లాపూర్ కావచ్చు, మేడ్చల్ కావచ్చు, లేకపోతే కంటోన్మెంటు, ఎల్బీ నగర్, ఉప్పలి నియోజకవర్గాలు నన్ను రాజకీయంగా నిలబెట్టిన ప్రాంతాలు, అత్యధికంగా పేదలుండే ప్రాంతాలు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి పనులు చేయడానికి ఇక్కడ వలసలు వస్తున్న ప్రాంతం. వాళ్ళందరికీ మంచి పాఠశాలలు, మంచి వైద్యము, ఉండడానికి సొంత ఇల్లు ఇవ్వాలన్న ఆలోచన, వాళ్ళ కలల్ని మీరు కలలు కంటే ఆ కలల్ని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా. మీ సొంత ఇంటి కళ నెరవేరడానికి ఈ ప్రభుత్వం, మీ సోదరుడు రేవంత్ రెడ్డి 100% అండగా ఉంటాడు. అందుకే ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా ఇనకండ్రి. బస్సు ఉచితం వచ్చింది, సన్నబియ్యం వచ్చినాయి, 200 యూనిట్ల కరెంట్ వచ్చింది, 500 రూపాయల సిలిండర్ వచ్చింది, 70,000 ఉద్యోగాలు వచ్చినాయి, సిటీలో పనులు జరుగుతున్నాయి. ఆయల్లో ఓ దగ్గర గ్రామ పంచాయతీ, ఒక దగ్గర మున్సిపాలిటీ, ఓ దగ్గర మున్సిపల్ కార్పొరేషన్, ఓ దగ్గర జిహెచ్ఎంసీ. మా కూన శ్రీశైలం గౌడు బాధ కాదు. ఇట్లా తిరిగితే గ్రామ పంచాయతీ సర్పంచ్తో మాట్లాడాలి, అట్లా తిరిగితే మున్సిపల్ ఆయనతో మాట్లాడాలి, ఇటు తిరిగితే జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో మాట్లాడాలి, లేకపోతే జిహెచ్ఎంసీ కమిషనర్తో మాట్లాడాలి. ఇన్ని రకాలుగా మాట్లాడాలంటే నాయకుడికి అర్థమయ్యే లోపలే 5 ఏళ్ళు అయిపోతుంది. అందుకే ఈరోజు సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ క్రియేట్ చేసి మీ రోడ్లు కానీ, మీ ఫ్లైఓవర్లు కానీ, మీ లేక్స్ కానీ,
మీకు అవసరమైన విద్యుత్ కానీ పాఠశాలలు పనిచేయడానికి నూతన కమిషనరేట్ ఏర్పాటు చేసి ఈరోజు హైటెక్ సిటీ దగ్గరనే 5 ఎకరాలల్లో 100 కోట్ల పైగా పెట్టి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ని ఈరోజు కడుతున్న మంచి కమిషనర్ను మీకు ఇచ్చిన మంచిగా పని చేయించుకోరు. మా గాంధీ గతంలో ఊకే సతాయిస్తాడు నన్ను, అన్నా నీళ్ళు వస్తలేవు, మోరి పోతలేదు, రోడ్ అయితే లేదు, ఇదైతే లేదు, అదైతే లేదని. కార్పొరేషన్ చేసి కొత్త కమిషనర్ ఇచ్చినాక గాంధీ నా జోలికే వస్తలేడు. ఏదైనా ఉంటే అక్కడనే పని చేయించుకుంటాడు, మంచి జరుగుతుంది. అట్లనే మీరు కొనుక్కున్న భూమి ఏదైనా కారణం చేత 22A పడి ఉంటే మీరు కొనుక్కున్న భూమి ఏడికి పోదు, 1 ఇంచు కూడా ఏదికి పోదు. నేను ఇస్తున్న జమనాత్ ఇస్తున్నా, మీకు భరోసా ఇస్తున్నా. మీ భూమి మీకు అధికారులతో మాట్లాడి మీరు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టు అన్ని ఆదేశాలు ఇస్తా. ఒక్క సర్వే నెంబర్లు 500 ఎకరాలు ఉంటే కోర్టు ఆర్డర్ ఇస్తే ఆ సర్వే నెంబర్ మొత్తం 22A ప్రొహిబిటెడ్ లిస్టులో పెడుతున్నారు. అందుకే బై నెంబర్లు ఇచ్చి కేసున్న 2 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంటే కోర్టు ఆదేశాలు ఉంటే ప్రభుత్వ భూమి ఉంటే వాటిని పక్కన పెట్టి మిగతా మీరు కొనుక్కున్న భూములు, మీరు కట్టుకున్న ఇండ్ల భూములు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు 100% మీకు మంచి జరిగేటట్టు చేస్తా. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. కొంతమంది కోర్టులు పెట్టి సోషల్ మీడియాలో పెడుతురు. నిజం పెడితే మంచిదే, ఎవడన్నా నమ్ముతాడు. అబద్ధాలు పెడితే అవలగాడు అనుకుంటారు. ఈ అబద్ధాల సంఘాలకు ఈరోజు అసోసియేషన్లు పెట్టుకొని కోట్లు ఖర్చు పెట్టి కొంతమంది అబద్ధాలు ప్రచారం చేస్తారు. మీరు కూర్చొని ఆలోచన చేయండి. 10 ఏళ్ళు ఆసారు ఏం చేసిండు, 2 ఏళ్ళు మీ తమ్ముడు ఏం చేసిండో మీరు లెక్కేయండి. ఆయన ఇచ్చింది ఏదన్నా ఆపినా, ఆయన ఇచ్చింది ఏదన్నా గుంజుకున్నానా, ఆయన ఏదన్నా సంపాదించాడో పెడితే నేను తీసుకుపోయాను నన్ను తాకట్టు పెట్టినా, ఒక్కసారి ఆలోచన చేయండి. అన్నీ మోసుకుంటూనే ఆయన ఇచ్చిన 8,11,000 కోట్ల రూపాయలు అప్పులు, అసలు మిర్చి ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు, సంవత్సరం తిరిగితే 75-80 వేల కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు నా తల తాకట్టు పెట్టి నడువు వంగిపోయిన అప్పు కడితేనే రూపాయి కూడబెట్టి ఇన్ని మంచి పనులు చేస్తున్నా. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, మీకోసం పని చేయాలన్న సంకల్పం ఉంది. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి రోజుకు 18 గంటలు పనిచేసే శక్తి దేవుడు నాకు ఇచ్చిండు. అన్ని అవకాశాలు అయిపోయినాక అదృష్టం అనేదే సమస్య అయినప్పుడు దేవుడు నా వైపు ఉంటాడు, అదృష్టం నా వైపు ఉంటుంది. ఎలీనో వచ్చింది, మొత్తం ఎక్కడికక్కడ ఎండిపోతుంది అన్నారు. కానీ ఎలీనో వచ్చిన సమయంలోనే ఎల్లంపల్లి నిండింది, శ్రీధర్ బాబు ఇక్కడనే ఉన్నాడు. హైదరాబాద్కి తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడు. కొంతమంది మాత్రం కర్ణాటక తమిళనాడు పోయి అఘోర పూజలు చేసిరు. కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. నేను గొప్ప తెలివికల్లో ఉన్నాను నేను చెప్పను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను. కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. అది ఒక్కటి చాలు నన్ను దేవుడు కాపాడడానికి, ఆశీర్వదించడానికి. బస్తీలైనా ఏడైనా ముసలాం ఉంటుంది, ఆమె 10 మందికి మేలు జరగాలని, ఆడపిల్లకు ఏదైనా ఆపద వస్తే పోయి కూర్చొని సాయం చేస్తుంది. ఆమెను అందరూ గౌరవిస్తారు. ఆమె పెద్ద డాక్టర్ చదువుకోవాల్సిన అవసరం లేదు. హాస్పిటల్కి ఓనేళ్ళు పేదోళ్ళు కూడా కాన్పు ఉంటే ఒక పెద్ద మనిషి వచ్చి కూర్చొని సాయం చేస్తే వాళ్ళు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. చిత్తశుద్ధి కావాలి, మంచి బుద్ధి కావాలి, మంచి ఆలోచన కావాలి. అందుకే ఇవాళ ఎక్కడ కూడా గతం నేను ఇన్నిసార్లు వచ్చినా, నిన్నమన్నే కుక్కట్పల్లి గతంలో ఎన్నిసార్లు చూసారు ముఖ్యమంత్రిని టీవీలో తప్ప ఎప్పుడైనా మనిషిని చూసిరా? మరి నేను మీ పక్కనే ఉంటే మీలాకనే ఉంటే మీతోనే మాట్లాడితే ఏడికి పోయినా అక్క నేను మీ మధ్యలోనే తిరుగుతున్నా కదా. అందుకే అక్క ఎవరు ఎన్ని చెప్పినా సంసారం నడిపేది మీరు, మీకు తెలుసు సాధక బాధక లేదు. ఇల్లు అలకాలన్నా కూడా ఒకసారి కాదు, ఇల్లు అలికినాక పండుగ చేద్దాం అంటే కూడా ఒకసారి ఉండదు. పైసలు ఉండి పోతే కూడా కిరాణం కొట్టేవాడు బంద్ చేసుకోకపోతే మనం పాయసం చేయడానికి బెల్లం కొందామంటే వాడు దొరకడు. ఒకసారి అన్ని ఉన్నా కూడా ఒక్కోసారి అల్లు నోట్ల శని ఉన్నది అన్నట్టు ఉంటుంది. కేసీఆర్ పరిస్థితి కదే, అన్నీ ఆయనకున్న అల్లు నోట్ల శని ఉండి ఆయన మింగేసాడు. ఇవాళ మింగనీకి అఘోర పూజలు చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు అఘోర పూజలు అంటే ఏంది లేదు, శాతబడి చేస్తున్నారు. ఏది పక్క రాష్ట్రాలలో పోయి గిదా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు, 25 ఏళ్ళు తెలంగాణలో ఉన్నోళ్ళు
శాతబడి పూజలు చేస్తారా? శాతబడి తిరగబడితే ఏమైతే తెలుసు కదా, బుద్ధి సక్క లేకపోతే శాతబడి కూడా తిరగబడుతుంది. అదే అవుతుంది. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అవుతుంది. ఏం లేదు, అదే తిరగబడి మిమ్మల్ని అష్టదిగ్బంధం చేస్తుంది. అందుకే ఈరోజు మంచి మనసుతోని మంచి ఆలోచనతోని ఇక్కడికి వచ్చి అభివృద్ధిలో నాకు రాజకీయాలు లేవు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు చేసుకుందాం, ఇప్పుడు అభివృద్ధి చేసుకుందాం, పనులు చేసుకుందాం. మీరందరూ సహకరించండి. అద్భుతమైన తెలంగాణను, హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీ అందరి ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఒడిదుడుకులను ఎదుర్కొని అధిగమించి ఆర్థికంగా నిలదొక్కొని విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి నాకు శక్తినివ్వండి, నన్ను ఆశీర్వదించండి. ఈ కుక్కట్పల్లి ప్రాంతమే నన్ను పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈరోజు మళ్ళీ వచ్చిన ఈనాడు ఆశీర్వదించండి. 10 ఏళ్ళు నిరంతరం మీకోసం, మీ ఇంటి పిల్లగాళ్ళ లెక్క నేను పనిచేస్తా, మీ అభివృద్ధి కోసం నేను నిలబడతా అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మా అక్కలందరికీ ప్రత్యేకంగా. ప్రజలందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. జిల్లా కలెక్టర్ గారి పక్షాన, గౌతమ్ సెక్రటరీ గారి పక్షాన చీఫ్ ఇంజనీర్ రమణారెడ్డి గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. రమణారెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు, గుడిసెలు లేని తెలంగాణ రాష్ట్రం అనే గొప్ప నినాదంతో ముందుకెళ్తూ హౌసింగ్ ద్వారా